హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హర్షిత కిచెన్ 21. ఫ్రెండ్స్, ఈరోజు నేను బెండకాయ ఉల్లిపాయ ఫ్రై చేస్తున్నాను. చాలా చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మా వీడియోస్ని మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, బెండకాయ ఏపుడు చేసుకుంటాకి నేను ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని నేను ఆయిల్ పోసుకున్నాను. కళాయి పెట్టి ఆయిల్ పోసాను. ఇప్పుడు ఆవాలు, సాయమినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసుకుంటాను. ఈ బెండకాయ ఫ్రై అనేది కొంచెం నేను బెండకాయలు పెద్ద పెద్దగా కోసుకున్నాను, ఎందుకంటే చాలా బాగుంటుంది ఇట్లా కోసుకుంటే. స్టవ్ అనేది హైలో పెట్టుకోండి. హైలో పెట్టుకొని ఇలాగ మంచిగా ఇలాగ ఫ్రై చేస్తూ ఉండండి. ఎందుకంటే బెండకాయలు కదా, దాంట్లో నుంచి గవ్వుకున్న జిగురు అనేది వస్తుంది. హైలో పెట్టుకుంటే మనకి ఆ జిగురు అనేది తొందరగా పోతుంది అనమాట. సిమ్లో పెట్టుకుంటే జిగురు వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. హైలో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఇలాగ ఫ్రై చేస్తూ ఉండండి. ఇలా వదిలేసి పక్కకి మాత్రం వస్తానే వెళ్ళొద్దు. ఇలాంటి ఫ్రైలు అవన్నీ కూడా ఏంటంటే ఇలాగా ఇనుప కళాయిల్లో అయితే చాలా బాగా ఉంటాయి. నాన్ స్టిక్లో అయినా ఇనుప కళాయిల్లో ఉన్నా సరే ఫ్రైలు అనేది చాలా బాగా వస్తాయి. ఫ్రెండ్స్, చూసారే మంచిగా జిగురు రాకోకుండా ఉంది. ఇప్పుడు నేను ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని ఇలాగ సన్నగా కట్ చేసుకున్నాను అనమాట. మనం బిర్యానీలో వేసుకుంటాం కదా, అట్లా వేసుకున్నాను. అట్లా కట్ చేసుకున్నా. ఇప్పుడు పసుపు, సాల్ట్, కూడా వేసుకొని ఇప్పుడు మనం మళ్ళీ ఫ్రై చేసుకుందాము. నేను ఒక 5 నిమిషాలు నేను హైలో పెట్టాను. తర్వాత నుంచి ఇంకా నేను సిమ్లోనే పెట్టేశాను. ఈ బెండకాయలు వచ్చేసి లేత బెండకాయ ఫ్రెండ్స్. అసలు ఒక కాయని ఒక 3 ముక్కలు మాత్రమే వచ్చినాయి. చాలా చిన్నగా సన్నగా ఉన్న బెండకాయలు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. మనకి ఆనియన్స్ అన్నది కూడా బెండకాయలతో పాటు మనకి ఫ్రై అయిపోతున్నాయి. ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టుకుందాము. ఫ్రెండ్స్, ఒకసారి ఎలాగుందో చూసుకుందాం బెండకాయ ఫ్రై. చూడండి, మంచిగా మగ్గిపోయింది మన బెండకాయ ముక్కలు కానీ ఉల్లిపాయలు కూడా. ఇప్పుడు కచ్చా పచ్చిగా తెంచుకున్న ఎల్లుల్లిపాయలు, కారం, ఫ్రెండ్స్, నేను ఎల్లుల్లిపాయ దీన్ని ఏమంటారంటే ఎల్లుల్లిపాయ కారం అంటారు. ఎల్లుల్లిపాయలు దంచుకున్నప్పుడే కారం కూడా దంచుకుంటే ఏంటంటే మనకి ముద్దలుగా అయిపోతుంది. ఇలాగ దేనికి దానికి సపరేట్గా కనుక కూరలు వేస్తే మంచిగా కూర అంతా కూడా మంచిగా పడుతుంది అనమాట. చాలా బాగుంటుంది. ముద్దలు అనేది మనకి, ఎందుకంటే ఎల్లుల్లిపాయల నుంచి వాటర్ వస్తుంది కదా, ఆ కారం తడిసి మనకి ముద్ద అయిపోతుంది. ఇలాగ ఎల్లుల్లిపాయలు సపరేట్గా దంచుకొని ఇలా కారం వేసుకోండి. చాలా బాగుంటుంది. ఎల్లుల్లిపాయ కారం అంటారు దీన్ని. మనం కరివేపాకు ఇంతవరకు వేసుకోలేదు, కరివేపాకు వేస్తున్నాను ఇప్పుడు నేను. కరివేపాకు అనేది లాస్ట్లో వేస్తే చాలా బాగుంటుంది. తర్వాత సాల్ట్ కూడా వేస్తున్నాను, ఎందుకంటే మనం ఆనియన్స్ వేసినప్పుడే కొంచెం వేసాను. ఇప్పుడు కూరకి మొత్తానికి కలిపి వేసేస్తున్నాను సాల్ట్. ఈ బెండకాయ ఫ్రై అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనకి. ఒకసారి కంపల్సరీ ఈ రెసిపీని ట్రై చేయండి. బెండకాయ ముక్కలు అనేది ఎక్కడ కూడా నలగలేదు, మళ్ళీ అంతేకాకుండా ఎక్కడ కూడా జిగురు అనేది రాలేదు. మంచిగా ఉన్నాయి చూడండి. ఎక్కడ చూసినా సరే బెండకాయ ముక్కలు ఎక్కడ చూసినా సరే మంచిగా ఏగిపోయినాయి. ఒక 1 మినిట్ ఆగి మనం స్టవ్ కట్టాలి.
ఫ్రెండ్స్ మనకి బెండకాయ ఫ్రై అనేది అయిపోయింది. ఇంకా స్టవ్ కట్టేసి బౌల్లో తీసుకుందాము.